వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సాహిత్య ప్రక్రియలో కథలు నీతిని పరోక్షంగా ప్రబోధిస్తే పద్యాలు నేరుగా నీతిని ప్రబోధిస్తాయని ఆంధ్ర లయోలా కళాశాల విశ్రాంత తెలుగు శాఖాధిపతి డాక్టర్ గుమ్మా సాంబశివరావు అన్నారు. స్వర్గీయ పిన్నక ధనలక్ష్మి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని ఆమెకు అంకితమిస్తూ సామాజిక అంశాలను తీసుకుని ఆమె భర్త పిన్నక నాగేశ్వరరావు రచించిన సూక్తి పద్యసుధ పద్య సంపుటిని స్థానిక చెంచుపేటలోని రావి టవర్స్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆవిష్కరించి అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సభకు దూరదర్శన్ విశ్రాంత ఉప సంచాలకులు యార్లగడ్డ శైలజ అధ్యక్షత వహించారు. డాక్టర్ సాంబశివరావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ నిత్య జీవితంలోని సూక్తులను తీసుకుని పద్య రూపించిన అమృతం సూక్తి పద్యసుధ సంపుటి అని అన్నారు. కృతిని చందువాడు మృతుడు కాడు అని నవయుగ కవి చక్రవర్తి గురం జాషువా చెప్పిన మాటలను ఊటంకిస్తూ పుస్తక రచయితతో పాటు అంకితం తీసుకున్న వారు సైతం చరిత్రలో చిరంజీవులుగా మిగులుతారని డాక్టర్ సాంబశివరావు అన్నారు. అధ్యక్షత వహించిన యార్లగడ్డ శైలజ మాట్లాడుతూ తన బాబాయి నాగేశ్వరరావు రచించిన వేల పద్యాలలో ఆణిముత్యాల వంటి కొన్ని పద్యాలను ఏరి పుస్తక రూపం ఇచ్చినట్లు తెలిపారు. సూక్తి పద్యసుధ రచయిత పిన్నక నాగేశ్వరరావు మాట్లాడుతూ తాను 1965 నుండి పద్యాలు రాస్తున్నానని ఇప్పటికే 5,000 పద్యాలు రాసినట్లు తెలిపారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ఆయనాల మల్లేశ్వరరావు మాట్లాడుతూ తెనాలిలోని పద్య కవులలో పిన్నక నాగేశ్వరరావు అగ్రగణ్యులు అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ యాంకర్ నృత్యకారిణి యార్లగడ్డ శరద్యుతి, పిన్నక శివలలిత జ్యోతి, శ్రీనివాసరావు, రమేష్ బాబు, చందన, గరికపాటి సుబ్బారావు తదితరులు ప్రసంగించారు. మీడియాలో మన మాధ్యమంలో వాట్సాప్లో పద్యాల సవడి అనే సమూహం ఒకటి ఉన్నది. దానిలో ప్రతిరోజు ఒక సూక్తి ఇవ్వటం జరుగుతుంది. ఆ సూక్తికి అనుగుణంగా ప్రతిరోజు ఒక పద్యం రాయటం జరిగింది. దాదాపు 2016 నుంచి ఇప్పటి వరకు 2,500 పద్యాలు రాయటం జరిగింది. అందులో కొన్నింటిని మానవ జీవితానికి నిత్య జీవితంలో మానవునికి ఉపయోగపడే విధంగా ఉండే సూక్తుల్ని తీసుకొని ఈ పుస్తకాన్ని పిన్నక నాగేశ్వరరావు గారు మా ఊరు వేజన్లకి అల్లుడు. మేము చదువుకునే రోజుల్లోనే ఆయన ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఆయన తెలుగు సాహిత్యాన్ని ప్రత్యేకంగా చదువుకోకపోయినా పద్యం మీద పట్టు సాధించడం అనేది నిజంగా ఆ చదువుల తల్లి ఆయనకి ఇచ్చిన ఒక వరంగా నేను భావిస్తున్నాను. నేను అప్పుడప్పుడు వాట్సాప్లో వారి పద్యాలు చూస్తూ ఉండేవాడిని. చాలా సందర్భాల్లో అంటే ఆయన ఈ లోకానికి కావలసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే సాహిత్యం ద్వారా సామాజికమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలి అనేటువంటి దృక్పథంతో అది వచనంలో అయితే చాలా తక్కువ మంది మాత్రమే గ్రహిస్తారు. పద్యంలో అయితే అది 10 కాలాల పాటు మనసులో ఉంటుంది. అందువల్ల పద్యాన్ని ఒక సాధనంగా చేసుకొని ఆయన పద్యాల ద్వారా ఒక సూక్తి సుధని అంటే సూక్తి అనేటువంటి అమృత. రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయలేని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతామంటూ మాట్లాడటం హాస్యాస్పదమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి నియోజకవర్గ పరిధిలో ఇతర పార్టీల నుంచి పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు. వారందరికీ నాదెండ్ల మనోహర్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వాసు, కరాటి వీరయ్య, నాగిశెట్టి సాయి చరణ్, కరేటి వాసు, కరేటి వీరయ్య, నాగిశెట్టి సాయి చరణ్, నన్నపనేని రాంబాబుతో పాటు వాళ్ళ అనుచరులు, కుటుంబ సభ్యులు నాదెండ్ల మనోహర్ సమక్షంలో పార్టీలో చేరారు. అంతకుముందు తెనాలి పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి పినపాడు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ మెరుగైన పాలన అందిస్తారని, జగన్ను నమ్మి ఓట్లు వేసిన ప్రజలను ఈ ప్రభుత్వం తీవ్రంగా మోసగించిందని, ఈ ముఖ్యమంత్రికి బటన్లు నొక్కడం తప్ప అభివృద్ధి చేయడం చేత కాదని, చేస్తున్న ప్రతి పనిలో అవినీతి రాజ్యమేలుతుందని తెలిపారు. వాలంటీర్ వ్యవస్థ, వార్డు సచివాలయ వ్యవస్థ, నాడు నేడు ఇలా ఏది తీసుకున్నా అవినీతేనని, లక్షల కోట్ల ప్రజాధనం దోచుకుంటున్నారని, ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెనాలి చాలా చారిత్రాత్మక పట్టణం. దీనిని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలి. పెదరావూరు నుంచి నందివెలుగుకు వెళ్లాల్సిన 4 లైన్ల రహదారి అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు 60 కోట్లు ఖర్చు చేస్తాం, తర్వాత వచ్చిన నాయకులు దాన్ని నందివెలుగు వరకు తీసుకువెళ్లలేకపోయారు.
కనీసం రోడ్లపై ఉన్న గుంటలు కూడా పూడ్చలేకపోయారని, అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి కార్యక్రమంగా పెదరావూరు నందివెలుగు రహదారిని మంగళగిరి వరకు విస్తరిస్తాం, ఐతానగర్ పినపాడులో పార్కులను అభివృద్ధి చేసి ప్రజలకు ఉపయోగపడేలా మారుస్తాం, పినపాడులో రైల్వే ఫ్లైఓవర్ వంతెన నిర్మించి ట్రాఫిక్ సమస్యలకు అడ్డుకట్ట వేస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. జ్యోతి, మల్లేశ్వరి, అంకమ్మ, నాగమణి, జయనమ్మ, లక్ష్మి, రాశి వీళ్ళందరూ నాదెండ్ల గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరి ఆయన ద్వారా పార్టీ కండువా కప్పించుకొని నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. పదవులు మనం తెచ్చుకున్నప్పుడు మన ప్రజల కోసం మనం నిలబడాలి, మన ప్రాంతం కోసం మనం నిలబడాలి. ఇప్పుడు దారిలో నేను వస్తున్నప్పుడు నిజంగా నాకు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఒక ముసలాయన పాపం పరిగెత్తుకుంటూ వచ్చి బలంగా నా చేతులు పట్టుకుని, నువ్వు నా బిడ్డకు ఉద్యోగం ఇప్పించావు నువ్వు ఆ రోజున అని ఆయన చెప్పాడు. ఇప్పుడే ఒక మహిళ ఆ రోజున పెన్షన్ మీరే ఇప్పించారు నాకు అని ఆమె గుర్తు చేశారు. ఒక యువకుడు బహుశా 12-13 సంవత్సరాలు కూడా ఉండవేమో గుర్తు చేస్తున్నాడు. వీళ్ళందరూ మర్చిపోతే ప్రభుత్వ వైద్యశాల కట్టించాం, స్టేడియం కట్టించాం, ఈ ప్రాంతానికి ఈ విధంగా అభివృద్ధి చేస్తామని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. అంటే నిజంగా నిజాయితీతోటి పనిచేస్తే, మన ప్రాంతానికి మనం అంకిత భావంతో పనిచేస్తే, ఒక చిత్తశుద్ధితోటి 10 మందిని కలుపుకొని ఎవరికి హాని జరగకుండా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనం పనులు చేసుకుంటే ఎందుకు మనం అభివృద్ధి సాధించుకోలేము? మీ కళ్ళ ముందే కనపడుతుంది. మీకు పెదరావూరు నుంచి నందివెలుగు వరకు వెళ్ళాల్సిన 4 లేన్ల రహదారి రోడ్డు ఎందుకు ఆగిపోయింది 10 సంవత్సరాల నుంచి చెప్పండి. ఆ రోజున 60 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కాలువలపైన అంత అద్భుతంగా మనం నిర్మాణం చేసి, రిటైనింగ్ వాల్స్ అంటారు, ఒక డ్యామ్ కట్టినట్టు కట్టాం. ఆ రోజున అంత అద్భుతంగా మనం ఏర్పాటు చేసుకుని 4 లేన్ల రహదారి మనం కట్టుకుంటే కనీసం మనం నందివెలుగు వరకు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇబ్బంది కలగకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మీకు మాటిస్తున్నాను, నందివెలుగు పెదరావూరు రోడ్ ఏదైతే మనం ఆ రోజు నిర్మాణం ప్రారంభించామో ఆ రోడ్డు రేవేంద్రపాడు మీదుగా మంగళగిరి వరకు 4 లేన్ల రహదారి పూర్తయ్యేటట్టు మొట్టమొదటి కార్యక్రమం చేస్తాను మీకు మాటిస్తున్నాను. ప్రతిరోజు ప్రయాణం చేస్తుంటే ఎన్ని గుంటలు, కనీసం గుంటలు కూడా పూడ్చుకోలేకపోయినా ఈ ప్రభుత్వం ఏం చెప్తాం వీళ్ళ గురించి చెప్పండి. నమ్మారు, మన అందరం కూడా చాలామంది నమ్మారు. 151 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఆ రోజు కల్పిస్తే మెరుగైన పరిపాలన అందిస్తాడు, రాజశేఖర రెడ్డి గారి లాగా వాళ్ళ అబ్బాయి కూడా పరిపాలిస్తాడు నమ్మారు ప్రతి ఒక్కరు కూడా. కానీ కేవలం బటన్ నొక్కేశాను అని చెప్పుకుంటూ పోతుంటే స్థానికంగా మనం పడుతున్న ఇబ్బందుల గురించి ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి మీకు ఎటువంటి రూపంలో కూడా ఈ ప్రాంతానికి ఎవరైనా వచ్చి అభివృద్ధి చేస్తామనే విషయం ఎవరు కూడా పరిపాలించడం కూడా కాదు, మనకి మన డబ్బుని ఉపయోగించి మనకి ఏ రకంగా ఫెసిలిటీస్ కల్పించాలి అనే దానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలోని ఈ ఎలక్షన్ అనేది మాత్రం ఆ ఓటు విలువ మనం తెలుసుకోకుండా చాలా ఏదో 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఎవరో ఈ టైంలో వస్తారేమో డబ్బులు పంచే బ్యాచ్, ఈ టైంలో ఇంటికి వచ్చేసి ఒక 500-1000 రూపాయలు చేతిలో పెట్టి వెళ్తే రేపు పొద్దున్నే వాళ్ళకి ఓటేస్తే
పర్యవసానాలు ఎలా ఉంటున్నాయి అనేది ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. అంటే 5 సంవత్సరాలు మనకి వాళ్ళు లెక్క కట్టిస్తున్నది ఎంత, మనకున్నటువంటి ఓటుకి ఎంత విలువ ఉంది, ఎంత పవర్ ఉంది, విలువ కంటే కూడా ఎంత శక్తి ఉంది అనేది ఒకసారి మనం అందరం కూడా ఎనలైజ్ చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే మీ ఓటుకున్న శక్తి ఇప్పుడే వస్తా చూశాను. రోడ్డు అంటే వస్తూ ఉంటే అక్కడ ఒక బిల్డింగ్ చూపించారు. ఆ బిల్డింగ్ల పైన ఇప్పుడు మీ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే గారిది ఏదో కేబుల్ నెట్వర్క్ నడుస్తూ ఉంటుందంట. ఒక ఫ్లోర్ ఇచ్చేసారంట ఆయనకంతా. ఆ ఫ్లోర్ ఎట్లా వచ్చింది ఆయనకి? కొనుక్కున్నాడా? మీ అందరూ తెలుసు కదా, కొనుక్కున్నదా అదేమన్నా? అంటే మీ ఓటుకున్నటువంటి శక్తి ఏంటో గమనించాలి మీరు. మీ ఓటుకున్నటువంటి శక్తి ఒక ప్రాంతంలో ఒక కొత్తగా బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్లో ఒక ఫ్లోరు ఎలాంటి రూపాయి ఇవ్వకుండా ఏమీ లేకుండా ఆయనకి ఎందుకు వచ్చేస్తుంది? మరి అంత శక్తివంతమైన ఓటుని మనం ఎంత హీనంగా ఆలోచించుకున్నాం, ఎంత హీనంగా ఓటేసేటప్పుడు వేస్తున్నాం ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి నియోజకవర్గంలో సోమవారం నుండి ప్రజా పాదయాత్రను చేపట్టిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె, నల్ల బెలూన్లు, జీవోలు దగ్ధం చేసి నిరసన తెలిపిన అంగన్వాడీలు. రోడ్లకు గుంతలు పూడ్చలేని ముఖ్యమంత్రి 3 రాజధానులు ఎలా నిర్మిస్తారు? జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.